జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మన ప్రతి ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది అని చెప్తారు కదా, దానికి ప్రమాణంగా కర్మని ఆచరించు కానీ ఫలితాన్ని ఆశించుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. కానీ ప్రతిరోజు మనం చేసేటువంటి పూజలో ముందుగా మనం సంకల్పం అయితే చెప్పుకుంటాం కదా, మరి ఈ భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో మనం ఉన్నట్ట లేనట్ట? భగవంతుడు చెప్పినటువంటి మార్గంలోనే ఉన్నాం మనం. భగవంతుడు చెప్పింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోష్ఠ కర్మణి. ఏమిటి దీని భావం? కర్మను నీవు ఆచరించు, ఫలితాన్ని మాత్రం కోరకు. కానీ ఎప్పుడు ఫలితాన్ని ఎంతవరకు ఇవ్వాలో అది నేను చూస్తాను అని చెప్పాడు. అసలు ఫలితాన్ని ఇవ్వను అని అనలా. ఫలితమే లేదు అనుకున్నప్పుడు, కర్మ యొక్క ఫలితమే లేదు అనుకున్నప్పుడు కర్మే లేదు. కర్మని చేయమని చెబుతున్నాడు. కర్మణ్యేవాధికారస్తే. అర్జునునికి కూడా భగవద్గీతలో నీవు కార్యోన్ముఖుడవు కావయ్యా, నువ్వు కార్యోన్ముఖుడవు, ముందుగా జరుగు, నువ్వు వెళ్ళి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అనే చెప్పాడు, చెయ్యవద్దు అని చెప్పలా. కానీ ఏం చెబుతున్నాడు దానివల్ల? నీవు చేసినా చెయ్యకపోయినా ఈ పని ఇంకొకరి వల్ల అవుతుంది, జరిగే తీరుతుంది, కనుక నీవు చెయ్యి, నేను నీకు చెబుతున్నా. అలాగే మనకు కూడా కొన్ని కర్మలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. కేవలం అది మన విధిగా మనం చేయాలే తప్ప ఈ ఫలితం కోసం మనం చెయ్యరాదు. అయితే మీ ప్రశ్న ఏమిటి అంటే, ముందు సంకల్పం చెబుతున్నాం కదా, ఆ సంకల్పం తిరిగి సంకల్పములో మనం చెప్పేటువంటి దోషాలు ఉన్నాయి కొన్ని. సంకల్పం దోషం కాదు, సంకల్పం చెప్పి తీరాలి. ఇదిగో ఫలానా రోజున ఫలానా సమయంలో ఫలానా చోట ఉండి నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పడం సంకల్పం. సమ్యక్ కల్పం సంకల్పం. సంకల్పం అంటే ఇచ్ఛాశక్తి అంటారు దాన్ని. సంకల్పమే ఇచ్ఛాశక్తి, అది అమ్మవారి యొక్క స్వరూపం. ఖచ్చితంగా సంకల్పం చెప్పాలి. కాకపోతే ఆ సంకల్పం చివర మనం ఏం చేస్తున్నామంటే, ధన కనక వస్తు వాహన సమృద్ధి సిద్ధ్యర్థం, లేదు ఇదిగో ఈ పని జరగటం కోసం నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని తప్పక జరిగి తీరటం కోసం నేను ఈ పని చేస్తున్నాను, ఇంత లోపలే జరగటం కోసం ఈ పని చేస్తున్నాను, లేదు ఈ పని ఇంత గొప్పగా జరగటం కోసం నేను చేస్తున్నాను, ఇలా చెప్పటం మాత్రం దుర్మార్గం. ఏది మనం కోరుకుంటే మనకు రాదు, కోరుకోకపోయినంత మాత్రం చేత రాకుండా ఉండదు. మనదైనది మనకు వచ్చును, మనది కానిది మనకు రాదు. కనుక కోరవలసిన పని లేదు. కష్టాలు ఎవరైనా కోరుకుంటున్నారా లోకంలో? కోరుకోవటం లేదు. ఎందుకు కోరుకోవటం లేదు అంటే, వాటంతట అవిగా వస్తున్నాయి కష్టాలు, మనం కోరుకోకుండానే వస్తున్నాయి. కష్టాలే కాదు, సుఖాలు కూడా మనం కోరుకోకుండానే వస్తాయి. మనం ఏదైనా మంచి చేసి ఉంటే. ఎప్పుడూ కష్టాలే వస్తున్నాయి అంటే నువ్వు మంచి చెయ్యలేదు కనుక. ప్రక్కన నిలబడ్డాడు ఓ మనిషి, చక్కని సువాసన వస్తుంది. దేనివల్ల వస్తుంది అంటే, అతడు ఏదో మైపూతలు శరీరం మీద జల్లుకుని ఉన్నాడు, ఆ కారణం చేత వస్తున్నది. జల్లుకోకపోతే దుర్వాసన వస్తుంది. కనుక నువ్వు సత్కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, దానివల్ల మంచి ఫలితాలు పొందుతావు. చేయకపోతే దుష్ఫలితాలు పొందుతావు. కనుక నువ్వు చేసిన దాన్ని బట్టే నీవు అనుభవిస్తున్నావు. సుఖం కూడా నువ్వు కోరుకోకుండానే వస్తుంది. కానీ మనం సంకల్పం చెప్పేటప్పుడు వాటికి జోడించామే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, దానికోసం దీనికోసం ఈ చెప్పటం అనేది మాత్రం సరి అయినది కాదు. గురుగారు, మీరు చెప్పినట్టుగానే ఎవరు చేసినటువంటి కర్మ వారే అనుభవించక తప్పదు అని ఏ రకంగా మనం చెప్పగలుగుతాం? కర్మయోగం, కర్మ ఫలితం ఈ కాలానికి కూడా వర్తిస్తుందంటారా?
ఏ కాలానికైనా వర్తిస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ కాలంలో భాగాలు కదా ఇవి. కృతయుగంలోనూ చేసిన తప్పులకు ఫలితాన్ని అనుభవించారు, చేసిన పుణ్యాలకు ఫలితాన్ని అనుభవించారు. త్రేతాయుగంలో అనుభవించారు, ద్వాపర యుగంలో అనుభవించారు. ఏ యుగంలో అయినా, ఈ కాలం ఆ కాలం అని కాదు, ఈ కలియుగంలో కూడా ఖచ్చితంగా అనుభవిస్తాం. చేసిన దాన్ని ఫలితాన్ని అనుభవిస్తాం. ఓ బూర్లెముకుడు బాండి అంటారు కదా, ఆ బాండి దాని మీద పెడతాం, నూనె పోస్తాం, తిరగమూత వేస్తాం. ఆ వాసన వస్తుందా రాదా? ఎట్లా వస్తుంది? అందులో వేయవలసినవి వేసాం కనుక దానికి సంబంధించిన వాసన వస్తుంది, గంధం. అలాగే ఏవి చేశామో దానికి సంబంధించిన దాన్ని తప్పక అనుభవిస్తాం. ఎవరు చేశారో వారే అనుభవిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదురవూరన్నా. కాకపోతే ఆ కర్మ ఫలితాన్ని పరిపూర్ణంగా తాను అనుభవించలేని స్థితి ఉంటే అప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని తగ్గించుకోవటం కోసం జపాలు, తపాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేసి వాటి యొక్క బలాన్ని కొంచెం తగ్గించి అనుభవిస్తున్నాడు. అస్సలు అనుభవించకుండా వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఎవరు చేసింది ఏ యుగమైనా అనుభవించవలసిందే. కలియుగంలోనే కాదు, కృతయుగంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు, త్రేతాయుగంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సీతమ్మ త్రేతాయుగం నాటి మనిషి. ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఆ సీతమ్మ దగ్గర నిలబడి ఆమె దర్శించి, అమ్మా నీకా ఇటువంటి కష్టాలు? సాక్షాత్తు రామచంద్రుడు పరబ్రహ్మమే, పరబ్రహ్మం యొక్క భార్యవు కదా, నీవు ప్రకృతి యొక్క స్వరూపం కదా, నీకు ఇటువంటి కష్టాలా అని హనుమ అడిగితే, నాకు ఇటువంటి కష్టం రావలసి ఉన్నది అని అమ్మవారు చెప్పింది. సీతమ్మ తల్లి ఎందుకు అడిగాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, సాక్షాత్తు పరబ్రహ్మమే అయినటువంటి రామచంద్రుడే నా భర్తగా ఉండగా కేవలం బంగారు వర్ణములో ఉన్న ఒకానొక జింక పిల్లను చూచి అది కావాలి నాకు తెస్తావా లేదా అని మంకు పట్టిన పాపము చేత నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నా. రెండవ విషయం, రామచంద్రుడు అక్కడికి వెళ్ళి మారీచుని సంహరించిన తరువాత ఆ మారీచుడు ధ్వన్యనుకరణ చేసి హా సీత, హా లక్ష్మణ అని అన్నప్పుడు పరబ్రహ్మమే నా భర్త అన్న సంగతి తెలిసి కూడా నా భర్తకేదో ప్రమాదం జరిగింది అనేటువంటి ఆలోచనతో లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పాను నేను. లక్ష్మణుడు నాకు అనేక రకాలుగా చూచాడు. అతడు పరబ్రహ్మమ్మ, ఏ విధమైన ప్రమాదం జరగదు అని. అతడు ఎంత చెప్పినా వెళ్ళకపోతే, రామచంద్రుడు రాకపోతే నన్ను నీవు పొందవచ్చు కదా అనే ఆలోచనతో నీవు వెళ్ళటం లేదు అని కొడుకుతో సమానమైన లక్ష్మణుని నేను మాట్లాడానయ్యా. అనకూడని మాట అన్న పాపము చేత ఈ శిక్ష నేను అనుభవిస్తున్నాను. కోరకూడని దాన్ని కోరుకోవటం చేత నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను. సీతమ్మ తల్లి తన నోట తాను ఆంజనేయ స్వామికి సుందరకాండలో, రామాయణంలో చెప్పిన మాట. కనుక త్రేతాయుగమైనా అనుభవిస్తారు, కృతయుగమైనా అనుభవిస్తారు, ద్వాపర యుగమైనా అనుభవిస్తారు. ఈ కలియుగంలో అందరం అనుభవిస్తూనే ఉన్నాం. చేసిన దాన్ని అనుభవించక తప్పదు. గురుగారు, మానవులను ధర్మ మార్గంలో నడిపించేందుకు భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూ వచ్చాడు. అయితే త్రేతాయుగంలో రామావతారం, ద్వాపర యుగంలో కృష్ణ అవతారం, ఇలా భగవంతుడు ఒకడే అయినప్పుడు అన్ని అవతారాలు ఎందుకు దాల్చాలి? చాలా చాలా మంచి ప్రశ్న. ఇవాళ రోజున లోకంలో అనేక మందికి తెగని సమస్య. సాధ్యమైనంత వరకు అమ్మవారి కృపచేత మనం దానికి సమాధానం చెప్పుకుందాం. అసలు భగవంతునికి ఒక రూపం లేదు.
అరూపాయ, ఏ రూపము ఆయనకు లేదు. అవ్యయుడు అని అంటాం భగవంతుణ్ణి. రంగు, రుచి, వాసన ఏమి, లింగ విభక్తి వచన శూన్యమైనటువంటి వస్తువు ఏదో అది భగవంతుడు. ఆయనకు రూపం లేదు. ఆయన ధర్మాన్ని స్థాపించడం కోసం ఏ యుగంలో ఏ ఏ విషయాలను పొందుపరచాలో దానికి అనువైనటువంటి రూపాన్ని ఆయన పొందాడు. అసలంటూ ఒక రూపం ఉంటే ఆ రూపంతోనే చేయవచ్చు కదా, ఈ రూపాన్ని ఎందుకు పొందాలి అని మనం ప్రశ్న వేయాలి. అసలు వాడికి రూపమే లేదు, ఏ రూపం లేనివాడు. మనం భగవత్ తత్వము అని పిలుస్తున్నాం, అందుకనే దానికి పరబ్రహ్మము అని పేరు. ఒక రాముడనో కృష్ణుడనో యోగి అనో సర్వేశ్వరుడనో ఏ పేరో పెట్టలేదు భగవంతుడికి. పరబ్రహ్మము అన్నాం. అగోచరుడు, ఎవ్వరికీ కనపడడు, నిత్యుడు, శాశ్వతమైనటువంటి వాడు. అతడి శక్తి అంత గొప్పది. అవసరమైన రూపాన్ని పొందాలి కనుక దానికి అనువైనటువంటి రూపం. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్టు వేసుకుని, టక్ చేసుకుని, టై పెట్టుకుని, షూ వేసుకుని పెడతాడు. అదే ఇంట్లో పనిచేసేటప్పుడు టక్ చేసుకుని, టై వేసుకుని, బూటు, షూ అవన్నీ వేసుకుని చేస్తాడు. ఆ పని చేయడు కదా. ఇంట్లో ఉండేటప్పుడు ఒక తీరుగా ఉంటాడు, ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక తీరుగా ఉంటాడు, ఇంకో పని చేసేటప్పుడు ఇంకో తీరుగా ఉంటాడు. అట్లాగే ఏ ఏ పని కొరకు భగవంతుడు అవతరించాడో ఆ పనికి అనుగుణమైనటువంటి రూపాన్ని పొందాడు. ఆ రూపానికి ఆ యుగంలో వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు. అసలు భగవంతుడు ఒకే రూపంతో ఉండవచ్చు కదా, ఇన్ని రూపాలు ఎందుకు అనడానికి వాడికి రూపమే లేదు. గురువు గారు, మన హిందూ ధర్మం పురాతనమైనది, సనాతనమైనది. అటువంటి హిందూ ధర్మ వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? హిందూ ధర్మం అని మీరే చెప్పారు. ఇవాళ రోజున లోకంలో హిందూ మతము అని చాలామంది అంటున్నారు. హిందూ మతం లేదు, హిందూ ధర్మం ఉన్నది, సంస్కృతి ఉన్నది. అందుకనే దీనికి పూర్వకాలం, ఇప్పుడు హిందూ అనే పేరు కొద్ది కాలం క్రితం నుంచి వచ్చింది. పూర్వకాలం దీనికి సనాతన వైదిక ధర్మం. సనాతనమైనది అంటే ఎప్పుడు పుట్టిందనేది ఎవరికీ తెలియదు. దానికి జనన మరణములు లేనిదేదైతే ఉంటుందో దాన్ని సనాతనము అంటాం. వైదికము అంటం చేత వేదముల నుండి వచ్చినటువంటి ధర్మము అని. కనుక సనాతనమైనది, వైదికమైనటువంటిది ధర్మం. హిందూ ధర్మం అని తరువాత అంటున్నారు అందరూ, తరువాత వచ్చిన పేరు అది. ఇప్పుడు అది కూడా మారిపోయి అన్ని మతాలతో పాటు దీన్ని కూడా మతము అని అంటున్నారు. కానీ హిందూ మతం అనేది లేదు. ఈ మతం చెడిపోవటం, లేకపోతే దీనికి ఏదో వ్యాఘాతం కలగటం అనేటువంటిది కూడా లోకంలో జరగదు. ఒక జీవుడికి జ్వరం రావచ్చు, లేదా ఏదైనా ఇంకొక రుగ్మత కలగవచ్చు, అనారోగ్యం కలగవచ్చు. ఆ జీవుడు అక్కడితో ప్రాణాలు పోగొట్టుకోడు, వైద్యం చేయించుకుంటాడు, ఆ ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. అట్లాగే ఈ భారతీయ సనాతన ధర్మం, ఈ ధర్మంలో ఉండేటువంటి మానవుల చేత అనేక రకాలుగా అక్కరలేని విశ్లేషణలతో కావలసిన వాటిల్ని వదులుకోవటం చేత కొద్దిగా ఏదో దానికి వ్యాఘాతం కలిగినట్లుగా అనిపించవచ్చు, కానీ కలిగే అవకాశం లేదు. మరల మహానుభావులు వస్తూ ఉంటారు, ఎంతోమంది మహానుభావులు ఈ సనాతన ధర్మానికి. మతము అని అంటం అనేది దుర్మార్గం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏమంటే మతము అనే పేరు దేనివల్ల వచ్చింది? మతి జనితో మతం. ఒకానొక మనిషి ఆలోచన నుండి పుట్టిన విషయములు ఏవైతే ఉంటాయో అవి ఆ మతానికి సంబంధించి, వాడి మతానికి సంబంధించి. అందుకనే మనం ఎవరైనా ఇంట్లో ఉన్న పిల్లవాడు చెప్పిన మాట వినకపోతే, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ఆచరిస్తూ ఉంటే, వాడి మతం అట్లా ఉన్నదండి, ఏం చేస్తామని అంటాం మనం. వాడి మతం అంతేనండి, వాడు మన మాట వింటాం.
మతం అంటే వాడి ఆలోచన, ఒక మనిషి మతి నుండి వచ్చినటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనలు పరిపూర్ణంగా గొప్పవి కావచ్చు, ఒక్కొక్కప్పుడు వాటిలో దోషం ఉండవచ్చు. కానీ ఏ దోషము లేనటువంటిది, దోషరహితమైనటువంటిది, అన్ని దేశములు అంగీకరించినది, మానవ జాతి మొత్తము తల వంచి నమస్కరించదగినటువంటిది భారతీయ సనాతన ధర్మము. అందులో ఏమాత్రం సందేహం లేదు. శంకర భగవత్పాదుల వారి వల్ల రాలా, వివేకానందుని వల్ల రాలా, పూర్వం ఉన్నటువంటి వారి వల్ల రాలా, ఎప్పటి నుండో ఉన్నది. ఇది వైదికమైనటువంటి ధర్మం, వేదముల ద్వారా వచ్చినటువంటిది ధర్మం. ధారణా ధర్మము అని చెబుతున్నాం. ధరింపచేయునది ఏదైతే ఉన్నదో అది ధర్మం. ఆ ధర్మాన్ని ఎవరు చెప్పాలి? ఇదిగో మనిషి ఇలా నడుచుకోవాలి అని ఎవరు చెప్పాలి? మనకు భగవంతుడు చెప్పాలి. ఆ భగవత్ స్వరూపమైనటువంటి వేదములే చెప్పినాయి. ఆ వేదములలో ఉన్నటువంటి విషయాన్ని ఋషులు మనకు అందజేశారు. ఋషులు అందజేశారు కనుకనే ఈ ధర్మానికి ఆర్షధర్మము అని పేరు. కనుక ఇది మతం కాదు. మతం అయితే ఒకప్పుడు ఉండవచ్చు, ఆ తర్వాత పోవచ్చు, చెప్పలేం. ఎల్లకాలం కూడా ఉండవచ్చు, చెప్పలేం. కానీ అందరూ దాన్ని అనుసరించవలసినటువంటి ఆవశ్యకత లేదు. కానీ వేదముల చేత ఋషుల ద్వారా మనకు అందింపబడినటువంటి ఈ ధర్మం ఉన్నదే సర్వ మానవాళికి అనుసరించదగినటువంటి ధర్మం. ఇదిగో కొంతమంది మాత్రమే అనుసరించదగింది కాదు, అందరూ అనుసరించదగిన ధర్మం ఇది. ఖచ్చితంగా అతడు ఏ భగవంతుడినైనా పూజించవచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. ఒక రాయిని రప్పని కూడా అర్చించే విధానం ఉన్నది కదా. కనుక నువ్వు భగవంతుడికి ఏ పేరు పెట్టుకున్నా అందులో అధర్మం కాదు. అది ఎవరి ఇష్టం వచ్చిన పేరుతో ఆ భగవంతుడిని సేవించవచ్చు, ఎవరినైనా సేవించవచ్చు. కానీ ఆర్ష ధర్మాన్ని మాత్రం వదలరాదు. ఆ ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలి. ధర్మము పూజ చేయమని చెప్పలా, ఆచరించమని చెప్పింది. కనుక ఆచరింపవలసిందేదయ్యా అంటే సనాతన వైదిక ధర్మం. అది హిందూ ధర్మం కాదు. ఒకవేళ హిందూ అనదలుచుకుంటే హిందూ ధర్మం అందాం, అంతేగాని హిందూ మతం అని మాత్రం అనవద్దు. అంతే. గురుగారు, సర్వవ్యాపి అయిన పరమాత్మ పాపస్థానాల్లో కూడా ఉంటాడా? అన్నిటి యందు ఉంటాడు. ఇందులో ఉంటాడు, అందులో ఉండడు అనేది లేదు. పాపము అనే దానికి మనం నిర్వచనం చెప్పుకోవాలి ముందు. అప్పుడు అందులో ఉంటాడా ఉండడా అనేది మనకే అవగతం అవుతుంది. దేన్ని పాపం అంటాం? చేయకూడనిది చేయబడితే అది పాపం, అనకూడనిది అనబడితే అది పాపం, చూడకూడనిది చూడబడితే అది పాపం, వెళ్ళకూడని చోటికి వెళ్ళబడితే అది పాపం, తినకూడనిది తింటే అది పాపం. ఇది కూడనిది అనే చెబుతున్నాం కదా. చూడకూడనిది, అనకూడనిది, తినకూడనిది, చేయకూడనిది అని చెబుతున్నాం కదా. కూడని దాన్ని చేసి అందులో భగవంతుడు ఉంటాడా అంటే ఏది చెయ్యదగినదో దాన్ని మాత్రమే చేయాలి. ఏది మాట్లాడవలెనో దాన్ని మాత్రమే మాట్లాడవలె. భాష అనబడేది భగవంతునితో సమానం. అక్షరములు కదా అవి. అంటే అర్థం క్షరము కానివి, నాశనము లేనివి. నాశనము లేనిది ఎవరికి? భగవంతునికి. కనుక అక్షరములు కూడా భగవంతుడే. అటువంటి భగవత్ సమానమైన అక్షరములు అశ్లీలమైన పదాలకో, అకృత్యమైన పదాలకో, అసేవ్యమైన పదాలకో ఉపయోగిస్తే ఆ అక్షరాలు ఎంత దుఃఖపడతాయి అనేది ఆలోచించాలి. పసిపిల్లవాడికి పరమాన్నం పెడితే ఆనందంగా తింటాడు. వేపరసం ఇచ్చి నువ్వు తిని తీరవలసిందే అంటే తినడు. కనుక అక్షరాలను ఏ విధంగా ఉపయోగించాలి, ఏ పదాలకు ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి, అనేకమైన సందర్భాలు చెప్పబడినాయి. కనుక ఏది తప్పు ఏది ఒప్పు
అనేది నిర్ణయించుకుని తప్పు అయినటువంటి దాన్ని వదిలి ఒప్పు అయిన దాన్ని స్వీకరిస్తే ఆ ఒప్పుయే భగవంతుని రూపముగా అక్కడ ఉంటుంది, తప్పుయే నీ రూపముగా అక్కడ ఉంటుంది. నీ ఆత్మ కూడా ఉంది కదా, నీ మనస్సు కూడా ఉంది కదా, అవి అక్కడ ఉంటాయి, ఆ తప్పు దగ్గర ఉంటాయి. ఒప్పు దగ్గర నీ మనస్సు ఉండే అవకాశం లేదు, అక్కడ భగవంతుడే ఉంటాడు. ఎప్పుడూ ఒప్పే కనుక చేయగలిగితే నీవే భగవంతుడవు అయి ఉంటావు అని దాని భావం. కనుక మనం చేసే తప్పు దగ్గర భగవంతుడు ఉండాలి అనుకోవటం పొరపాటు. వాడు చూస్తూ ఉంటాడు మనం చేసే తప్పుని, సాక్షి, సర్వసాక్షి అని చెప్పాం. అది గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.